సైన్స్లో ఒక మాట చాలా బలంగా చెబుతుంటారు కదా, ప్రపంచం మీద ఏకంగా ఒక పెద్ద న్యూక్లియర్ బాంబు పడి పేలిపోయినా సరే ఈ భూమి మీద ఏ జీవి బతకదు, కానీ ఒక బొద్దింకల జాతి మాత్రం అస్సలు చావదంట. ఆ భయంకరమైన రేడియేషన్ కూడా తట్టుకొని మరి బతికేస్తాయి. కానీ మన దేశ రాజధాని ఢిల్లీలో అండి, జంతర్ మంతర్ దగ్గర నిన్న మొన్న జరిగిన బొద్దింకల ఉద్యమం, మన కాక్రోచ్ మూవ్మెంట్ సంగతి చూస్తే మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఆ న్యూక్లియర్ బాంబులకే చావని ఆ భయంకరమైన బొద్దింకలు కాస్తండి జంతర్ మంతర్ దగ్గర మన ఢిల్లీ ఎండుకు కనీసం ఒక్క పూట కూడా నిలబడలేక రెప్పపాటల్లో ఎక్కడికక్కడ తుస్సుమని మాయమైపోయాయి. అసలు ఆ కాక్రోచ్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో, మళ్ళీ ఏ కలుగులోకి వెళ్ళి పారిపోయాయో, అసలు అవి బతికున్నాయో చచ్చాయో కూడా ఎవరికి అర్థం కాని ఒక పరిస్థితి. ఇది ఒక పెద్ద పరిశోధన చేయాల్సిన విషయంలాగా మారిపోయింది. కానీ ఈ దెబ్బతో ఈ కాక్రోచ్ ఉద్యమం కాస్త అట్టర్ ఫ్లాప్ అవడం చూసి దీని వెనక ఉండి నడిపించిన పెద్ద పెద్ద తలకాయల గుండెలు మాత్రం ముక్కలు ముక్కలు అయిపోయి ఏదో పెద్ద రేంజ్లో ఉద్యమం చేసేసి ఏకంగా ఈ ప్రభుత్వాలనే మార్చేద్దాం, మోడీ గారిని గద్దె దించేద్దామని పగటి కలలు కన్న వాళ్ళ ఆశలన్నీ పూర్తిగా అడియాసలయ్యాయండి. అసలు ఈ ఉద్యమకారుల భవిష్యత్ ఏంటి, రేపు వీళ్ళు బతికేంటి, వీళ్ళు నమ్ముకుంటే మనకేంటి అన్న దాని మీద ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పడిపోయింది. వీళ్ళలో వీళ్ళకి విపరీతమైన ఒక నిరాశ కమ్ముకుందనమాట. అసలు అక్కడికి వచ్చిన జనాల రియాక్షన్ ఏంటి, అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరిగిన వింతల విశేషాలు ఒక్కొక్కటిగా చూస్తే ఈ ఉద్యమం ఎంత పెద్ద ఫేక్ డ్రామానో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ముందుగా అక్కడ ఒక ఆవిడ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆవిడ పేరు సస్తీ శేర్వాణి అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడూ వేరే వాళ్ళకి బూర్కా వేసుకోవాలి, ఆడవాళ్ళు ఇలాగే పద్ధతిగా ఉండాలని నీతులు చెప్పే ఆవిడ నిన్న ఆ ఉద్యమానికి మాత్రం దర్జాగా ఒక జీన్స్ ప్యాంటు, ఒక మోడర్న్ టాప్ వేసుకొని వచ్చేసింది. సర్లే, ఆ డ్రెస్సింగ్ విషయం పక్కకి పెడితే ఈ కాక్రోచ్ ఉద్యమం ఒక పెద్ద ఫ్లాప్ షో అని ఆవిడ కూడా తన నోటితో తనే స్వయంగా ఒప్పుకోక తప్పలేదు. ఎందుకంటే అండి, ఆన్లైన్లో చూస్తే ఏకంగా 2-3 కోట్ల మంది ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తారని పెద్ద బిల్డప్ ఇచ్చారు కదా. 2-3 కోట్లు అంటే మామూలు నెంబర్ కాదు కదా. ఆన్లైన్లో అంత రచ్చ చేశారు. తీరా గ్రౌండ్ మీదకి వచ్చి చూస్తే ఆ 2-3 కోట్ల మందిలో ఒక చిన్న రేణువంత మంది కూడా రాలేదు. మన ఊళ్ళో ఏదైనా చిన్న గొడవ జరిగితే వచ్చే జనం కంటే చాలా తక్కువ మంది వచ్చారే. అక్కడ మహా అయితే ఒక 150 నుంచి 200 మంది వచ్చి ఉంటారేమో. కానీ ఆవిడ మాత్రం తన పరువు ఎక్కడ పోతుందో అని కొంచెం కవర్ చేద్దామని మీడియా ముందు 2000 మంది వచ్చారని ఒక పచ్చి అబద్ధం చెప్పింది. ఒకనొక టైంలో అభిషేక్ దిప్కే గాడు ఎంట్రీ ఇచ్చినప్పుడు జనం కొంచెం అటు ఇటు కదలరు కాబట్టి మహా అయితే ఒక 500 మంది పోగయ్యారు. కానీ ఆవిడ ఎంత పెంచినా ఎంత దారుణంగా కవర్ చేసినా కూడా అక్కడ 2000 మంది అయితే ఖచ్చితంగా లేరండి. ఆన్లైన్లో కోట్ల మంది సపోర్టు, ఆఫ్లైన్లో మాత్రం కనీసం 200 మంది కూడా లేరు. ఇదే వీళ్ళ అసలు బండరం అన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఫేక్ ఉద్యమమో. ఇక ఇంకో చోట జరిగిన ముచ్చట చూస్తే నవ్వాగదు. అదే టైంలో కోపం కూడా వస్తుంది. ఉమర్ ఖాలిద్ అనుచరుడు ఒకడు అక్కడ తెగ బిల్డప్ ఇస్తూ కనిపించాడు. ఒక రిపోర్టరు చాలా మామూలుగా వాడి దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు ఉమర్ ఖాలిద్ని ఎందుకు అంతలా సపోర్ట్ చేస్తున్నావు, ఇక్కడ అసలు వాడు చేసిన త్యాగం ఏముందని వాడి పేరు అలా జపిస్తున్నావు అని చాలా కూల్గా అడిగితే అండి వీడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఒళ్ళు మండిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఉమర్ ఖాలిద్ ఏమన్నా నీ పరువు తీశాడా, మీ నాన్న పరువు తీశాడా, మీ వాళ్ళని ఏమైనా చేశాడా, వాడికి ఎందుకు సపోర్ట్ చేయకూడదు అంటూ ఒక జర్నలిస్ట్ అని కూడా చూడకుండా బూతులతో రెచ్చిపోయాడండి. అసలు ఒక జర్నలిస్ట్ అడిగిన కనీస ప్రశ్నకు ఒక పద్ధతిలో సమాధానం చెప్పలేక ఇలా బూతులతో రెచ్చిపోవడం చూస్తుంటే వీళ్ళ మైండ్ సెట్ ఎంత సైకోలాగుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి వచ్చిన ఆ ఉద్యమకారుల మధ్య పెద్ద గొడవ జరిగి ఒక భారీ చీలకు వచ్చేసింది. అక్కడున్న జనాల్లో ఒక వర్గం వాళ్ళు ఏకంగా మన ప్రధానమంత్రి మోడీ గారిని బూతులు తిట్టడం మొదలు పెట్టారు. అది చూసి అక్కడున్న స్థానికులు మరికొంతమంది స్టూడెంట్స్ ఆ బూతులను అస్సలు భరించలేకపోయారండి. మీరు ఉమర్ ఖాలిద్కి సపోర్ట్ చేసుకుంటారేమో, ఇంకేం చేసుకుంటారో చేసుకోండి, అసలు సంబంధం లేకుండా నరేంద్ర మోడీని ఎందుకు ఇక్కడ తిడుతున్నారు? విద్యార్థుల సమస్యల గురించి ఉద్యమం చేయమంటే దేశ ప్రధానమంత్రిని పట్టుకుని బూతులు తిట్టడం ఏంటి? అసలు మీరు ఆయన తిడితే మేము అసలు ఊరుకోమంటూ సొంత వాళ్ళ మీదే గొడవకు దిగారండి. దాంతో ఈ కాక్రోచ్ బ్యాచ్ కాస్త అక్కడికక్కడే 2 ముక్కలు అయిపోయి ఒకరి ముక్కలు ఒకరు చూసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇక మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ ఏ సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని క్యాష్ చేసుకునే తెలివైన వ్యాపారస్తులు చాలా మంది ఉంటారు కదండి. మన ఆంధ్రాలో తిరునాళ్ళకి వెళ్తే అప్పటికప్పుడు పుట్టుకొచ్చే వ్యాపారులాగా నిన్న ఒకడు అలాగే తయారయ్యాడు. అక్కడ మొదటగా ఒక రిపోర్టర్తో మాట్లాడుతూ, నేను ఈ పార్టీకి చాలా పెద్ద సపోర్టర్ని, ఈ ఉద్యమం కోసం నా ప్రాణాలు కూడా ఇస్తాను, ఇది నా బాధ్యత అని తెగ బిల్డప్ ఇచ్చాడండి. సీన్ కట్ చేస్తే కొద్దిసేపటికే వాడు ఏం చేశాడు తెలుసా, అదే జనం మధ్యలో 250 రూపాయలకు CJP టీషర్ట్లు అమ్ముకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. అసలు విషయం ఏంటంటే వాడు 25 టీషర్ట్లు తెస్తే అందులో ఇప్పటికే 24 అమ్ముడిపోయాయంట. అంటే ఒక పక్క వీళ్ళంతా ఉద్యమం ముసుగులో నాటకాలు ఆడుతుంటే
ఆడు మాత్రం ఇదే మంచి ఛాన్స్ అనుకుని భలే బిజినెస్ చేసుకుంటున్నాడండి. ఇది చూస్తుంటే అసలు ఒక ఉద్యమం లాగా అనిపించడం లేదు. ఎవరికి వాళ్ళు తమ జేబులు నింపుకోవడానికి, పబ్బం గడుపుకోవడానికి పెట్టుకున్న ఒక పెద్ద సంతలాగా మారిపోయిందని చెప్పొచ్చండి నన్ను అడిగితే. అసలు ఈ ఉద్యమానికి మెయిన్ లీడర్ లాంటి వాడు, ఈ డ్రామా అంతటికి మూల కారణమైన ఆ మిస్టర్ అభిషేక్ డిప్కే గాడి సంగతి చూస్తే వాడి అసలు కెపాసిటీ ఏంటో మొత్తం ప్రపంచానికి ఒక్కసారిగా బయటపడింది. వాడికి మన ఢిల్లీ ఎండలు కనీసం ఒక 5 నుంచి 7 నిమిషాలు కూడా తట్టుకునే స్టామినా అస్సలే లేదండి. కాసేపు అలా ఎండలో నిలబడగానే వాడి బాడీలో ఉన్న నీరసం అంతా బయటకు వచ్చేసి కళ్ళు తిరిగి కింద పడిపోయే పరిస్థితికి వచ్చాడు మనోడు. వెంటనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుకెళ్ళి తన ఏసీ కార్లో చల్లగా కూర్చున్నాడు. ఒకసారి ఆలోచించండి, నిజమైన ఉద్యమకారులు అయితే ఎండ, వాన, చలి ఇవన్నీ లెక్క చేయకుండా నెలల తరబడి రోడ్ల మీద ఉండి పోరాడతారు కదా. కానీ ఏసీ రూమ్ విప్లవకారుడికి మాత్రం కేవలం 5 నిమిషాలకే కళ్ళు బయర్లు గమ్మేసి చుక్కలు కనిపించేయండి. వీడి బ్యాక్గ్రౌండ్ గురించి లోతుగా ఆరా తీస్తే అండి చాలా భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. వీడి సొంత చెల్లెలు యూకే లేదా యుఎస్లో ఉంటుందంట. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంటర్నెట్లో ఎక్కడా కూడా ఆమెకు సంబంధించిన ఎలాంటి వివరాలు దొరకకుండా వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్ మొత్తాన్ని చాలా పక్కగా మాయం చేశారు. ఇది మామూలు విషయం కాదు కదండి. దీని వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏదో విద్యార్థులకు జరుగుతున్న నష్టం చూసి బాధపడి ప్రజల్లో నుంచి వాటంతట అవి పుట్టుకొచ్చిన సహజమైన ఉద్యమం ఎంత మాత్రము కాదండి. ఇది పక్కాగా విదేశాల నుంచి స్కెచ్ వేసి భారీగా ఫండింగ్ ఇచ్చి ఇక్కడున్న కొంతమంది ఏజెంట్ల ద్వారా ఆడిస్తున్న ఒక హై లెవెల్ పొలిటికల్ నాటకం అని మనకు ఇట్టే అర్థమవుతుంది కదా. ఇక మొత్తం ఎపిసోడ్లో ఢిల్లీ పోలీసుల వ్యవహారం, వాళ్ళు వేస్తున్న మాస్టర్ ప్లాన్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వాళ్ళు ఏ మాత్రం తొందరపడలేదు, లాఠీ చార్జ్ చేయలేదు, టియర్ గ్యాస్ వదలలేదు, అసలు ఏ చిన్న బలప్రయోగం కూడా చేయలేదండి. కానీ వాళ్ళు చేసిన ఏర్పాట్లు మాత్రం మామూలుగా లేవు. అమెరికాలో పోలీసులు ఆందోళనకారుల ముందు బాడీ క్యామ్లు పెట్టుకొని ప్రతి మూమెంట్ని ఎలాగైతే రికార్డ్ చేస్తారో మన ఢిల్లీ పోలీసులు ఏకంగా ఆరెంజ్ షర్ట్లు వేసుకుని కుర్రాళ్ళను సివిల్ డ్రెస్లో ఫోటోగ్రాఫర్లుగా గ్రౌండ్లోకి దించేశారనమాట. వాళ్ళంతా చూడ్డానికి మామూలు కుర్రాళ్ళలాగే ఉన్నారు, కానీ నిజానికి వాళ్ళంతా ఢిల్లీ పోలీసులు అండి. పైన ఆకాశంలో చూస్తే కంటిన్యూగా ఈ డ్రోన్లు తిరుగుతూ ఉన్నాయి, కింద చూస్తే ఆరెంజ్ షర్ట్ పోలీసులు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ముఖాలు జూమ్ చేసి మరి హెచ్డి క్వాలిటీలో ఫోటోలు తీసి పక్కాగా రికార్డు మెయింటైన్ చేయడం మొదలు పెట్టారు. పోలీసుల ఈ రేంజ్ సైలెంట్ ఏర్పాట్లు చూసి ఇక్కడ లాఠీ చార్జ్ జరగదు, మన మీద ఎవరు చేయి చేసుకోరు, కాబట్టి మనకు జనం నుంచి ఏ మాత్రం సింపతి రాదు, మన ఎజెండాలు ఇక్కడ అసలు వర్కౌట్ అవ్వదని ఆ కాక్రోచ్ బ్యాచ్కి మెల్లగా అర్థమైపోయింది. సాయంత్రం 5 గంటల దాకా పర్మిషన్ తీసుకుని జరగాల్సిన ఈ ఉద్యమం కాస్త పోలీసులు సైలెంట్ ఆపరేషన్ దెబ్బకు మధ్యాహ్నం 3 గంటలకే బోర్డు తిప్పేసింది అనమాట. 3:30 అయ్యేసరికి అండి అక్కడ ఒక్క ఈగ కూడా లేదు. జెండాల బీకేస్ అంతా పలాయనం చెత్తగించారు. అప్పుడు పోలీసులు కూడా చాలా కూల్గా చలో మీ నాటకం అయిపోయింది కదా, ఇక దయచండి అని ఆ మిగిలిన 4గురిని కూడా గౌరవంగా ఇంటికి పంపేశారు. సో మోడీ గారు ఈ ఉద్యమాన్ని ఎంత సైలెంట్గా హైజాక్ చేశారో దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ కొన్ని పచ్చ కమర్ల మీడియా సంస్థలు ఆడిన డ్రామా ఒకటి ఉందండి, అది ఖచ్చితంగా చెప్పుకోవాలి కూడా. సో దైనిక్ భాస్కర్ లాంటి ఒక పెద్ద పత్రికా సంస్థ వాళ్ళు ఒక ఫోటో వదిలారు. ఆ ఫోటో చూస్తే జనం ఇసుక వేస్తే రాలనంతా ఎక్కడో కొన్ని వేల మంది వచ్చినట్లు అనిపించింది. కానీ అది కేవలం ఫోటోగ్రాఫ్లో వాడే ఒక చీప్ ట్రిక్ అండి. కెమెరాను నేల మీద పెట్టి జనం తలకు సమానంగా యాంగిల్ సెట్ చేసి క్లిక్ అనిపిస్తే కేవలం 100 మంది ఉన్నా సరే ఆ యాంగిల్కి అది వేలాది మంది ఉన్నట్లు ఒక పెద్ద జనసంద్రంలాగా కనిపిస్తుంది. ఆ ట్రిక్ వాడి ఫోటో వేశారు. కానీ ఎప్పుడైతే జనాల సోషల్ మీడియాలో వాళ్ళ బండారం బయటపెట్టి ఆ కెమెరా యాంగిల్ ఏంటో అక్కడున్న అసలు జనం ఎంతో ఆ ప్రూఫ్స్తో సహా ఏకిబారేశారండి. దెబ్బకు ఆ మీడియా వాళ్ళకి భయం పట్టుకొని ఆ ఫోటోని సైలెంట్గా ఎవరికి కనపడకుండా డిలీట్ చేసేశారు. ఇంత దిగజారిపోయి ఒక ఫేక్ ఉద్యమానికి సపోర్ట్ చేయాల్సిన కర్మ పట్టించుడు వీళ్ళకి. అసలు ఈ దెబ్బతో ఈ కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ చేసిన పొలిటికల్ పార్టీలంతా ఇప్పుడు బెంబేలెత్తిపోయి ఎవరి దారిన వాళ్ళు పరుగులు తీస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే అఫీషియల్ గానే ఒక ప్రకటన ఇచ్చేసింది, ఈ కాక్రోచ్ ఉద్యమానికి మా పార్టీకి ఎలాంటి సంబంధము లేదు, మేము వాళ్ళకి ఏ రకమైన మద్దతు ఇవ్వడం లేదని మొత్తం చేతులు ఎత్తేసింది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూశాక ఇది పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వెనుకుండి నడిపిస్తున్న స్కెచ్ అని, ఇందులో మనం కూడా తలదూర్చితే ఉన్న పరుగు కూడా మొత్తం పోతుందని కాంగ్రెస్ వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైపోయింది. అందుకే కాంగ్రెస్ వాళ్ళు సైలెంట్గా ఈ వివాదం నుంచి సైడ్ అయిపోయారు. ఇప్పుడున్న ఈ కాక్రోచ్ బ్యాచ్ వాళ్ళ పరువుని కాపాడుకోవడానికి కవరింగ్ కోసం ఏమంటున్నారంటే, మళ్ళీ మేము వారం రోజుల తర్వాత వస్తాం, అప్పుడు మా సత్తా ఏంటో చూపిస్తాం, ఇక్కడ కూర్చుంటామని పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు. కానీ నిన్న జరిగిన ఆ ఫ్లాప్ షో చూసిన తర్వాత వాళ్ళ పరువు ఎంత దారుణంగా గంగలో కలిసిపోయిందో అందరికీ తెలిసిన తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తే కనీసం నిన్న వచ్చిన 200 మంది కూడా రారనేది పచ్చి నిజం అండి. ఇది ఎవరిని అడిగినా చెప్పే మాటే. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఈ కాక్రోచ్ బ్యాచ్ క్యాంప్లో ఇప్పుడు ఒకటే ఏడుపు వినిపిస్తుంది.
అందరిలో భయంకరమైన ఒక నిరాశ, డిప్రెషన్ ఆవహించి ఉన్నాయన్నమాట. వాళ్ళ మోడీ గారికి వ్యతిరేకంగా వేసిన స్కెచ్ మొత్తం రివర్స్ కొట్టి వాళ్ళే బొక్కబార్లో పడ్డారు. ఇది వాళ్ళ పరిస్థితి అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.